హలో, ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు కామెంట్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మర్చిపోవద్దు. ఎందుకంటే నేను ఏ వీడియో చేసినా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ముక్కు వస్తాయి. ఓకేనండి, మర్చిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, రిక్వెస్ట్ చేస్తున్నాను. అయితే ఈరోజంతా మా వీడియో కాజల్ అయితే నా చున్నీతో సారీ అయితే కట్టేసిందండి. ఎంత బాగుందో చూడండి, ఎంత అందంగా ఉందో కాజల్. అలా చున్నీలతో ఇలా కట్టుకొని ఆడతారండి. మా కాజల్కి అయితే చాలా ఇష్టము. ఇది చూడండి, చిన్న బుడ్డ హాఫ్ సారీ, బుడ్డ పిల్ల. ఈ పిల్ల నీ సారీ బాగుంది మమ్మీ. ఎక్కడ తీసుకున్నావు? ఆన్లైన్లో తీసుకున్నావా? ఆన్లైన్లో అంటే ఏం షాపింగ్ మాల్? ఏం షాపింగ్ మాల్లో తీసుకున్నావు? ఏ షాపింగ్ మాల్లో తీసుకున్నావు? మీషోలో తీసుకున్నావా? బాగుంది. ఫుల్ డే పొద్దునుంచి నైట్ దాకా ఎలా ఉన్నాము, మాలో ఎలా ఏం జరిగినాయి మా లైఫ్లో అన్నది మేము మీకు చూపిస్తాను. నేను చూడండి ఒకసారి. పొద్దున్నైతే పెసరట్లు అయితే వేసుకున్నాము బ్రేక్ఫాస్ట్కి. నైట్ పెసరు నానబెట్టి పచ్చిమిరపకాయలు ఉప్పు వేసి మిక్స్ అయితే పెట్టేసాను. కొన్ని బియ్యం అయితే వేసుకున్నానండి. బియ్యం వేసుకుంటే పెసరట్టు అన్నది క్రిస్పీగా ఉంటుంది. ఇంకా ఉల్లిపాయలు, అల్లము, జీలకర్ర, కొత్తిమీర, కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి పెసరట్టు ఉప్మా చేసుకుంటారు. కానీ అన్నీ చేయాలంటే ఎలా కుదురుతుందో చెప్పండి. అందుకే నేను సింగిల్గా పెసరట్టు చట్నీ. ఇంకా మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ అది కానిచ్చేసాము. ఇంకా మీరేం బ్రేక్ఫాస్ట్ చేశారు అన్నది కామెంట్ చేయండి, ఓకేనండి. ఇంకా నేనైతే బ్రేక్ఫాస్ట్ తిన్న చాయ్ తాగుతాను కదా, బ్రేక్ఫాస్ట్ తిన్న చాయ్ తాగి మధ్యాహ్నంకి అయితే కాలీఫ్లవర్ కర్రీ అయితే చేసేసాను. అన్నం వండేసి మధ్యాహ్నం అయితే అది తినేసామండి. ఇంకా సాయంత్రం మా ఆయన డ్యూటీ నుంచి తొందరగా వచ్చేసాడు. సాటర్డే కదా, కొద్దిసేపు పిల్లలతో బాగా ఆట ఆడాడు. నేనైతే నైట్కి చపాతీ చేశాను. చపాతీ చేయి మమ్మీ అన్న. అయినా డైలీ నైట్ చపాతీ చేస్తాను నేను. ఆయనకి చపాతీ కావాలా. మొన్న కంప్లైంట్ చేస్తున్నాడు, చపాతీ నాకు రోజు చపాతీ పెడతలేదు, నైట్ అన్నం పెట్టేస్తున్నావు అని నా మీద కంప్లైంట్ చేస్తున్నాడండి. అందుకనే ఆయనకి రోజు చపాతీ చేసి పెడుతున్నా. పిల్లలకి ఇద్దరికి చెరుకు చపాతీ. వాళ్ళకి లేట్ అవుతుంది కదండి, పడుకుంటున్నారు. పెరుగు చపాతీ తినేసారు. మేమైతే చికెన్ ఫ్రై చేసుకున్నానండి. చికెను టమాటా వేసి ఫ్రై చాలా బాగుంటుంది. చూడండి ఎలా అన్నదంటే, టమాటా ఒక 1/2 కిలో చికెన్ తీసుకున్నామండి మేమిద్దరమే కదా. టమాటా మిక్సీ పడదామంటే కరెంట్ లేదు. ఇంకా అందుకే ఏం చేశానంటే చిన్నది ఉంటుంది కదా బ్లేడ్తోని, దాంతో బాగా మ్యాష్ చేసాను. ఇంకా ఆయిల్ వేసుకొని టమాటా చేసుకున్నాం కదా, టమాటా పచ్చిమిరకాయలు ఆయిల్ వేసుకొని వేపుకున్నా. బాగా వేపి లోపలికి మనకి ఇంకోటికి రెడీ కావాలి, ఏంటంటే పొడి కావాలండి. దానికి బాగా వేగిన తర్వాత చికెన్ కడిగేసి అందులో వేసేసండి. ఎప్పుడు ఒకలా కాకుండా ఇలా వెరైటీగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ. ఇంకా గ్రేవీ లాగా కొంచెం పసుపు, కొంచెము అల్లము ఎల్లుల్లిపాయ ఫ్రెష్గా దంచుకోండి, చాలా బాగుంటుంది. ఫ్రెష్గా దంచితే చికెన్ ఇంకా అందులో వేసేసి బాగా మగ్గిస్తే దాంట్లో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుందండి. ఫస్ట్ ఆ వాటర్ వచ్చే లోపలికి మనం అల్లము ఎల్లుల్లిపాయ దంచుకొని అయితే వేసుకున్నా. ఇంట్లో అయితే లేదు, ఉంటే వేసుకోండి, లేదంటే దంచుకొని వేసుకోండి. అప్పటికప్పుడు వేసుకుంటే చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది. ఉప్పు అది వేసి మగ్గిచ్చే లోపల మసాలా తయారు చేసుకున్నాను. మసాలా అంటే ఏమి ఉండదండి, కొంచెము ధనియాలు, జీలకర్ర, ఇంకా చెక్క, మొగ్గ, అవన్నీ లైట్గా ఎక్కువ క్వాంటిటీ కాదు కదండి, తక్కువ కదా, స్పైసీ తక్కువ ఉండాలని కొన్ని వేసి మిక్సీ పట్టేసాను. ఈ లోపల ఇదంతా మొత్తము వాటర్ బయటకు వచ్చేసి బాగా ఇదయింది, దగ్గరికి అయితే ఈ పొడి కొట్టేసి ఇంకా పొడి కూడా అందులో వేసుకొని ఉప్పు కారం బాగా వేసుకొని లాస్ట్ ఫ్రై అయ్యేదాకా ఉంచినండి. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. సింపుల్గా లాస్ట్లో కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసాను. చాలా బాగుంది. నా వీడియో ఎలా ఉందన్నది కామెంట్ చేయండి, ఓకేనా? బాయ్ బాయ్.